INTUC संजय रेड्डी गारी नायकत्వం संजय रेड्डी गारी नायकत्వం जनक प्रसाद गारी नायकत्వం जनक प्रसाद गारी नायकत्వం INTUC जिंदाबाद INTUC जिंदाबाद INTUC जिंदाबाद కార్మిక ఐక్యత INTUC जिंदाबाद जनक प्रसाद गारी नायकत्వం संजय रेड्डी गारी नायकत्వం కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత INTUC जिंदाबाद అసలు ఒక ఫోటో తీసుకోవాలంగా తీసా INTUC जिंदाबाद INTUC जिंदाबाद కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత INTUC జిందాబాద్ INTUC జిందాబాద్ INTUC 9 తారీఖులలో హైదరాబాద్లో మన పెద్దలు INTUC సెక్రటరీ జనరల్ ఈ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ వారి నాయకత్వంలో INTUC కోర్ కమిటీని మన INTUC భవన్లో సంజీవ్ రెడ్డి గారి భవన్లో నిర్వహించడం జరిగింది. దానిలో ముఖ్యంగా శ్రమశక్తి అవార్డు యువతతో పాటు మహిళలకు కూడా అవకాశం ఇచ్చి అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన శ్రమశక్తి అవార్డులో సింగరేణి సంస్థ నుండి ఎక్కువ అవార్డులు ఇప్పించినందుకు మా పెద్దలు జనప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 35-40 సంవత్సరాలకు డిపెండెంట్ ఉద్యోగుల వయసు పెంచడం కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల మరి బోనస్ ఇప్పించడం కావచ్చు, 1,50,000 కోటి రూపాయలు ఎస్బీఐ ప్రమాద బీమా మరి కార్మికులకు ప్రకటింపజేయడం కావచ్చు, 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా వర్తింపజేయడం కావచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభోత్సవం కావచ్చు, మన CBSE సిలబస్ను సింగరేణిలో ప్రవేశపెట్టడం కావచ్చు. ఈ రకంగా అనేక రకంగా మరి ప్రాతినిధ్య సంఘంగా ఉండి గుర్తింపు సంఘం గెలవనప్పటికీ కూడా ప్రాతినిధ్య సంఘంగా అనేక రకాల హక్కులను సాధించిన జనప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. మరి కోర్ కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళ నాయకత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మన మెంబర్షిప్ కూడా ఇవాళ మెంబర్షిప్లో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏరియాల మెంబర్షిప్ను పటిష్టం చేసే అవసరం ఉన్నది. అదేవిధంగా కమిటీలను కూడా ఏరియా వైజ్గా బలిష్టం చేయాలని చెప్పేసి ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టి ఈ తీర్మానం చేసే అన్ని విషయాలను కూడా INTUC జాతీయ అధ్యక్షులు మరి సంజీవ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా మరి AITUC నాయకత్వం గుర్తింపు సంఘంగా ఇచ్చినటువంటి సింగరేణిలోకి ఇచ్చినటువంటి AITUC ఏ రకంగా విఫలమవుతున్నది, INTUC ఏ రకంగా కార్మికుల పక్షాల నుండి పోరాడుతున్నదో వారికి పూసవిచ్చడం వివరించడం జరిగింది. మా INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు చాలా సంతోషపడ్డారు. జనక ప్రసాద్ నాయకత్వంలో ఈ రకంగా INTUC దినదినాభివృద్ధి చెందుతా ఉండడం నిజంగా సంతోషదాయకమని వారు తన సంతోషాన్ని వినిపించడం జరిగింది. వారి ఆశీస్సులు తీసుకొని రానున్న రోజులు INTUC బలోపేతం చేయడానికి మీ అందరం కూడా కంకణబద్ధం ఉన్న విషయాన్ని కూడా ఆ రోజు వారు చెప్పడం జరిగింది. తర్వాత మరుసటి రోజు అదే రోజు శ్రీధర్ బాబు కలిసి ఈ సంస్థలో ITO సంస్థ స్థాపించాల్సిన విషయాన్ని ఇవాళ IT పరంగా చదివినటువంటి ఉద్యోగులకు ఒక అవకాశం ఇచ్చి సింగరేణి బొగ్గు ఇవ్వడం కాదు, రేపు రానున్న రోజుల్లో థర్మల్ ప్రాజెక్టుల యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతున్న ఈ దశలో సింగరేణి వివిధ రకాల పరిశ్రమల్లో తన యొక్క ప్రాబల్యాన్ని చాటుకోవాల్సిన అవసరం లేదని చెప్పి సింగరేణిలో IT సంస్థను తీసుకురావాలి. మరి సోలార్ పవర్ ప్లాంట్లో ఏ రకంగా సింగరేణి అడుగుపెట్టిందో ITని కూడా అడుగుపెట్టి సింగరేణిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రవేశపెట్టాలని ఒక చెప్పేసి జనప్రసాద్ గారి ద్వారా మేము శ్రీధర్ బాబు గారిని కోరడం జరిగింది. వారు కూడా ఎంతో సానుకూల స్పందించి ఈ సంస్థలో IT పరిస్థితితో పాటు సిమెంట్ పరిశ్రమ కూడా తీసుకురావడానికి వారు తమ సానుకూలను చెప్పారు. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి 40,000 కోట్ల టర్నోవర్ సంస్థను ఇంకా పెద్ద సంస్థగా తీర్చిదిద్దడానికి తమ సాయశక్తులు కృషి చేస్తారని వారు హామీ ఇవ్వడం జరిగింది. సొంతటి కళను ప్రవేశపెట్టడానికి ఆ కళను నిజం చేయడానికి ప్రభుత్వ పరంగా ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. CNMD గారు కూడా మరి సంస్థలో సింగరేణి కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద జయప్రసాద్ గారి నాయకత్వంలో వారి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తే వారు ఎంతో సానుకూల స్పందించి INTUC చేసే ఆలోచనలు చారిత్రాత్మక నిర్ణయాలు మీరు చేసే ఆలోచనలు చారిత్రాత్మకంగా ఖచ్చితంగా సింగరేణి కార్మికులకి మీరు చేస్తున్న సేవ వెలగట్టలే అని చెప్పేసి వారు మమ్మల్ని అందరూ కూడా మరి చెప్పడం జరిగింది. తేదీలలో మా సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారి నాయకత్వంలో మినిమం వేజెస్ బోర్డు కమిటీ చైర్మన్ గారి నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏళ్ల వైస్ ప్రెసిడెంట్లను కోర్ కమిటీ సభ్యులను పిలిచి సింగరేణి వ్యాప్తంగా INTUC భవిష్యత్తు కార్యక్రమంలో మనం మాట్లాడడం జరిగింది. ఆ భవిష్యత్తు కార్యక్రమాలలో RKOC బంద్ అయిన విషయంలో కానీ చెన్నూరు ప్రాంతంలో 2 గనులు కూడా గతంలో కూడా మూతపడితే అవి కూడా తెరిపియడం కొరకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ పవర్ను మందమరిలో ఇంకా కూడా 4,000 మెయిన్ పవర్ను 5,000 కూడా చేయాలన్న అభివృద్ధి
కార్యక్రమాన్ని కూడా ఈ కోర్ కమిటీలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మిత్రులారా, గతంలో కూడా మేము ఐఎన్టీయూసీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలన్నీ ఈ గవర్నమెంట్ ఉన్న సమయంలో తీర్చిదిద్దామని చెప్పి మా సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మొన్న ఐటీ మంత్రి గారిని కానీ మా గృహ నిర్మాణ పథకాల మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కానీ మా సింగరేణి సిఎన్ఎండి బలరాం గారిని కూడా కలిసి మా 22 మందితోటి మెమోరాండం ఇచ్చి సింగరేణి భవిష్యత్తు కార్యక్రమంలో ఐఎన్టీసీ తీసుకోబోయే నిర్ణయాలు రాబోయే రోజులలో మళ్ళా పూర్వ వైభవం రావాలంటే ఈ సింగరేణిలో 1,16,000 కార్మికులు ఉండేది. అదేవిధంగా కూడా మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఉద్యోగ రీత్యా కానీ ఐటీ రంగ సంస్థలు కానీ మిగతా సిమెంటు రంగ సంస్థలు కానీ మళ్ళీ యథావిధంగా కార్మికులను తీసుకుంటే మళ్ళా 1,16,000 కార్మికులు రావడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి నిన్నగాక మొన్న కూడా మా జనక ప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ పునర్నిర్మాణం కొరకు మళ్ళీ ఎలక్షన్లు కూడా 2 సంవత్సరాలు ఎలక్షన్లు కూడా జరుగుతాయి. ఆ ఎలక్షన్లు కూడా ఐఎన్టీసీ పూర్వ వైభవం రావడానికి మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్లను పూర్తిగా సాధించడానికి అవన్నీ నిర్ణయం తీసుకున్నాం. గతంలో కూడా మేము ఏ విధంగా ఐఎన్టీసీ నిర్ణయాలు మేనేజ్మెంట్ తోటి కొట్లాడి కార్మిక హక్కులను కాపాడినామో అదేవిధంగా కూడా మళ్ళీ కాపాడడానికి మేము ఐఎన్టీసీ కూడా సిద్ధంగా ఉన్నది. ఏఐటీసీ వాళ్ళు కొంత మిత్రులు ఏమంటారంటే ఐఎన్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జోక్యం చేసుకుంటానని చెప్తాను. కాబట్టి గతంలో మా ఎమ్మెల్యేతో అంటగాగి కాంగ్రెస్ ప్రభుత్వం వంటగాగి ఎమ్మెల్యేతో దోస్తానం చేసి మా ఎమ్మెల్యేతో కొంత లబ్ధి పొంది ఇక్కడ ఏఐటీసీ కానీ సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ గెలిచి మా కార్మికులు ఐఎన్టీసీని నానా ఇబ్బందులు పెడుతుంది. యజమాన్యంతో సంకలనం చేరి కార్మిక పక్షాన యజమాన్యాన్ని పక్షాన కార్మికులు ఇబ్బంది పెడతాన చరిత్ర కార్మికులు ఆలోచిస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఐఎన్టీసీ దీన్ని పూర్తిగా యజమాన్యాన్ని ఖండించి కార్మిక పక్షాన ప్రతి డిమాండ్ కూడా ఐఎన్టీసీ ముందుండి కార్మిక పక్షాన పోట్లాడతాయని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా కార్మికులందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగి దాదాపుగా సంవత్సరంన్నర గడుస్తుంది. ఎలక్షన్లో మరి కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అనేకమైన హామీలు ఇచ్చినటువంటి గుర్తింపు కార్మిక సంఘం మరి సంవత్సరంన్నర కాలంగా మరి కార్మిక వర్గం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడంలో విఫలం చెందిందనే కార్మికులంతా గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ సందర్భంలో ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ మా నాయకుడు జనక ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ నెల 8-9 తారీఖులలో హైదరాబాద్లోని ఐఎన్టీసీ ఆఫీసులో మరి జనక ప్రసాద్ గారి అధ్యక్షతన 9 మంది కోర్ కమిటీ సభ్యులు అదేవిధంగా మరి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని ఏరియాల ఉపాధ్యక్షులతోని ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సమావేశంలో సింగరేణి కార్మికులు ఎదురు చూస్తున్నటువంటి ప్రధానమైన సమస్యలైనటువంటి మరి సొంతింటి పథకం, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, మరి రోజు రోజుకి మూతపడిపోతున్నటువంటి బొగ్గు గనులను మరి ఏ విధంగా కొత్త గనులను తీసుకురావాలి, మరి ఏ విధంగా కార్మిక వర్గానికి మరి మంచి చేయాలన్న ఉద్దేశంతో మరి సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఆ సమావేశంలో మరి ఖచ్చితంగా మరి గుర్తింపు కమిటీలో మరి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి సొంతింటి పథకాన్ని ఏ విధంగా మరి అమలు చేయించాలి, అదేవిధంగా 3 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి 12 నెలల జీతం రాకుండా 9 నెలల జీతం వచ్చి 3 నెలల జీతం మరి ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీదనే మరి పోతుంది. కాబట్టి మరి ఈ పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ను కూడా ఏ విధంగా రద్దు చేయించాలి, ఏ విధంగా మరి కంపెనీతో కట్టించాలని దాని మీద మరి సుదీర్ఘమైన చర్చలు మరి ఆఫీసులో మరి చర్చలు మా సభ్యుల మధ్య జరగడం జరిగింది. మరి దాంట్లో మరి జనక ప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఉన్న సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మరి గుర్తింపు కార్మిక సంఘం పట్టించుకోకపోయినా కూడా గుర్తింపు కార్మిక సంఘం పైరవీలకే పరిమితమై మరి కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడకపోయినా కూడా మరి బాధ్యత గల ప్రాతినిధ్య సంఘంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రాతినిధ్యం బాధ్యత వహిస్తున్న ఒక కనీస వేతనాల బోర్డు చైర్మన్ గా
కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడే నాయకునిగా ఖచ్చితంగా మీరు కంపెనీకి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ రిప్రజెంట్ చేసి మరి ఐఎన్టీసీ ద్వారా కార్మికులకు మరి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని తీర్మానించడం జరిగింది. మరి ఆ తీర్మానం మేరకు మరి వెంటనే తెల్ల 9వ తారీఖు నాడు మన సంస్థ చైర్మన్ అన్నటువంటి మరి సిఐఎండి బలరాం నాయక్ గారిని కలిసి మరి సంస్థకు ఏ విధమైన కొత్త గనులు తీసుకురావాలి, సంస్థను ఏ విధంగా కాపాడుకోవాలి, మరి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి కార్మికులకు కావాల్సినటువంటి గృహ నిర్మాణ వసతి కానీ లేదా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు కానీ ఏ విధంగా చేయాలి అని ఇంకా పెండింగ్ సమస్యలన్నిటి మీద మరి తీవ్రంగా చర్చించి మరి సిఎండి గారితో మాట్లాడడం జరిగింది. మరి సిఎండి గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా కూడా ఐఎన్టీసీ విజ్ఞప్తి మేరకు ఐఎన్టీసీ డిమాండ్ మేరకు ఖచ్చితంగా మేము మీ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఐఎన్టీసీతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి మరి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు మరి జనక్ ప్రసాద్ గారు ఒక కొత్త ఆలోచన చేసి ఏదైతే ఎప్పటికప్పుడు సింగరేణి మూతపడకుండా కాపాడడం కానీ సింగరేణి సంస్థ మరి బొగ్గు గనులు రాకపోతే కొత్త బొగ్గు గనులు వేలంలో పాల్గొని ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన చేయడమే కాకుండా సింగరేణిలో మరి బాగా చదువుకున్న వాళ్ళు ఎంబీఏలు, ఎంటెక్లు, బీటెక్లు, ఎంసీఏలు ఇట్లా ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళ బదిలీ పిల్లర్ 10 వర్కర్ పనిచేస్తూ ఓడవడం కానీ వాళ్ళకు సరైన వాళ్ళ హోదాకు తగిన ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళకు ఒక హోదా కల్పించాలి, వాళ్ళ చదువుకు ఒక గుర్తింపు కలిగించాలన్న ఒక ఉద్దేశంతో మరి సిఎండి గారికి చెప్పడం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు కూడా విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేయాలి. సాఫ్ట్వేర్ కంపెనీ వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను మంచిగా చదువుకున్న వాళ్ళకు యూటిలైజ్ చేసుకోవడమే కాకుండా కంపెనీకి లాభం వస్తుంది, కంపెనీకి మేలు జరుగుతుంది అని చెప్పేసి మరి డిమాండ్ నోటీస్ ఇవ్వడం వల్ల మరి సిఎండి గారు వెంటనే మరి ఒప్పుకొని ఖచ్చితంగా మీ ఆలోచన కరెక్ట్ ఉంది, మరి ఎవరైతే మరి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మేలు జరిగే విధంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి మరి వాళ్ళందరినీ ఉపయోగించుకుంటామని చెప్పేసి మరి సిఎండి గారు హామీ ఇవ్వడం కాకుండా జరగబోయే ఐటీ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ మీటింగ్ లో ఖచ్చితంగా కూడా ఆ డిమాండ్ పెట్టాల్సిందే, నాకు గుర్తు చేయాలని చెప్పి మరి ప్రిన్సిపల్ సెక్రటరీకి శ్రీధర్ బాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి నిత్యం వాళ్ళ జీవితాలను దారపోసి ఉండడానికి ఇల్లు లేకుండా పోతున్నటువంటి కార్మికుల సమస్యను పరిష్కరించడానికి మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారితో కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడి మరి జనక్ ప్రసాద్ గారు వారి నుండి హామీ పొందడం జరిగింది. మరి ఖచ్చితంగా మాకు గృహ నిర్మాణం కావాలి, మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రి అంతేకాకుండా రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి సింగరేణి కార్మికుల పరిస్థితులు ఇబ్బందులు తెలిసిన వ్యక్తివి కాబట్టి నువ్వు సింగరేణి ప్రాంతంలో ఉన్న వ్యక్తివి కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ హామీ నెరవేర్చాలంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఏదో శ్రీధర్ బాబు ఏదో మరి కేసీఆర్ చెప్పినట్టుగా ₹1 గల భూమి ఇచ్చే పద్ధతులు లేవు, కోర్టుకు పోతే ఇబ్బందులు అవుతాయి కాబట్టి సింగరేణి కార్మికులు ఇబ్బంది పడకుండా ఏ విధంగా గృహ వసతి కల్పించాలో సొంతింటి పథకాన్ని అమలు చేయాలన్నది మేము కూడా మా కేబినెట్ లో డిసైడ్ చేసి సింగరేణి నాయకులకు మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ఇవాళ బొగ్గు గనులు మూతపడుతున్నాయి, బొగ్గు వ్యవస్థ మరి సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతుండ్రు. మరి దీన్ని వెంటనే మానుకొని చెన్నూరులో మెగా ఓసీ తీసుకురావాలని చెప్పి కూడా మరి డిమాండ్ చేయడం జరిగింది. ఆర్కే ఓసీని కూడా వెంటనే ఓపెన్ చేయాలి, మరి పర్మిషన్స్ తీసుకోవాలని మరి రిక్వెస్ట్ చేయడమే కాకుండా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ అనుమతులుండి బొగ్గును బయటికి తీయకుండా బొగ్గును పూర్తిగా వెలికి తీయకుండా పెండింగ్ లో ఉన్నటువంటి మరి బొగ్గు గనులను మరి వాటిని మళ్ళా ప్రారంభించి వాటి నుండి కూడా బొగ్గు తీయాలని చెప్పేసి మరి విజ్ఞాపన చేయడం జరిగింది. మరి ఇక్కడనైతే మందమరిలో ఉన్నటువంటి KK6 మనీని మరి అన్ని పర్మిషన్లు వచ్చి మరి పర్యావరణం కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చేసి మరి ఆ బావి తెరవకుండా ఖాళీగా ఉన్నది కాబట్టి ఆ బావిని కూడా KK6 ఓపెన్ చేసి మందమరి ప్రజలకు కార్మికులకు కూడా మేలు చేయాలని మరి ఐఎన్టీసీ నాయకత్వం జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని శ్రీధర్ బాబు గారిని సిఎండి గారిని కలిసి మరి విజ్ఞాపన చేయడం మేరకు మరి కార్మికులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా కార్మికులకు మేలు జరగాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది.